ఓం శ్రీ సాయిరామ్. ఏది స్వర్గం, ఏది నరకం? ఒక శిష్యుడికి ఏది స్వర్గం, ఏది నరకం అన్న విషయం ఎప్పుడూ సందేహంగానే ఉండేదంట. తన సందేహం గురించి గురువుగారిని ఎప్పుడు అడిగినా కూడా ఆయన ఒక చిరునవ్వు నవ్వి ఊరుకునేసేవారంట. చివరికి ఒకరోజు గురువు, మీరు ఇవాళ నాకు స్వర్గ నరకాల గురించి చెప్పి తీరాల్సిందే అంటూ పట్టుబట్టాడంట ఆ శిష్యుడు. దానికి గురువుగారు, సరే, నీకు ఒక అనుభూతి కలిగిస్తాను, దాన్ని బట్టి నీకు స్వర్గం అంటే ఏమిటో నరకం అంటే ఏమిటో తెలుస్తుంది అన్నారు. శిష్యుడు ఆ అనుభూతిని స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. తన కళ్ళను కూడా మూసుకున్నాడు. శిష్యుడు కళ్ళు మూసుకోగానే ఒక వింత దృశ్యం అతనికి కనిపించింది. ఆ దృశ్యంలో ఒక పెద్ద గది, ఆ గది మధ్యలో ఒక పెద్ద బల్ల ఉంది. ఆ బల్ల మీద రకరకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. తాజా పండ్లు, గుమగుమలాడే కూరలు, ఇలా ఒకటి రెండు కాదు, మనిషి జిహ్వను రెచ్చగొట్టే సర్వ పదార్థాలు ఆ బల్ల మీద ఉన్నాయి. కానీ ఏం లాభం? ఆ బల్ల చుట్టూ ఉన్న జనాలకి బల్లకి మధ్య 5 అడుగుల దూరం ఉంది. మనుషులు ఎంత గింజుకుంటున్నా ఆ బల్ల సమీపించుకోలేకపోతున్నారు. అలాగని ఆ ఆహారాన్ని అందుకునేందుకు ఏ ఉపాయము లేదా అంటే ఉంది. ఏంటంటే ఒక 5 అడుగుల గరిట వారికి అందుబాటులో ఉంది. కాకపోతే ఉన్న ఒకే ఒక్క గరిట కోసం గదిలోని జనాలంతా కొట్టుకోవడమే సరిపోతుంది. ఒకవేళ ఎవరన్నా బలవంతుడు ఆ గరిటను చేజిక్కించుకున్నా దాంతో ఆహారాన్ని నోటి దాకా తెచ్చుకునేసరికి అందులోని పదార్థాలు నేలపాలైపోతాయి. శిష్యుడు ఆశ్చర్యంగా ఆ దృశ్యాన్ని చూస్తున్నంతలో అది మాయమైపోయి మరో దృశ్యం కనిపించింది. అందులోనూ ఇదే పరిస్థితి. గది మధ్యలో పెద్ద బల్ల, ఆ బల్ల చుట్టూ 5 అడుగుల దూరంలో జనం. ఆ జనాలందరికీ ఒక్కటే గరిటె, కానీ వాళ్ళంతా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. వారి ఆకలి తీరినట్లున్నది. గదిలో ఎటువంటి కొట్లాటలు లేవు, ఎలాంటి హడావిడి లేదు. అదెలా సాధ్యమా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు ఆ శిష్యుడు. ఆ ప్రశాంతత వెనుక ఒక విషయం బోధపడింది. గదిలో ఉన్న ఒకే ఒక్క గరిటని ఒకరి తర్వాత ఒకరు అందుకుంటున్నారు. దాంతో ఆహారాన్ని నింపుకొని అవతలి వారికి పెడుతున్నారు. గరిట తమ దాకా వచ్చేదాకా, తమ ఆకలి తీరేదాకా అంతా సహనంతో ఉన్నారు. తనకు కనిపించిన 2 దృశ్యాలను తలుచుకుంటూ శిష్యుడు తన కళ్ళని తెరిచాడు. కంటి ఎదురుగా గురువుగారు ఎప్పటిలాగే చిరునవ్వు చిందిస్తూ కూర్చున్నారు. ఇప్పుడు అర్థమైందా స్వర్గానికి నరకానికి ఉన్న తేడా ఏమిటో అన్నారు గురువుగారు శిష్యుడితో. శిష్యుడు తల వంచుకున్నాడు. నీకు కనిపించిన 2 దృశ్యాలను పరిస్థితి ఒక్కటే, కానీ ఒకదానితో మనిషి తాను సుఖపడడం లేదు, ఎదుటివారికి అవకాశం ఇవ్వడం లేదు. ఎంతసేపు తన కడుపే నిండాలనే ఆలోచనలో ఉన్నప్పుడు ఇలాంటి నరకమే ఏర్పడుతుంది. మనిషి సంఘజీవి అని తెలుసుకొని ఒకరికి ఒకరు సహాయపడినప్పుడు ఎదుటివారి ఆకలి తీరుతుంది, మన కడుపు కూడా నిండుతుంది. స్వర్గం నరకం ఎక్కడో కాదు, మన దృక్పథాలలోనే ఉన్నాయని ఇప్పటికైనా బోధపడిందా అన్నారు గురువుగారు. నమస్కారం. మీకు నేను చెప్పిన స్టోరీ నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.